నిర్గమకాండం 33వ అధ్యాయం. ఐ హ్యావ్ వెరీ లెస్ టైమ్ విత్ మీ. నిర్గమకాండం 33వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి చదువుదాం. ఆ తర్వాత 12 నుండి 16 వచనాలు చదువుదాం. అందరి కలిసి చదువుదాం ఈరోజు. ఆర్ యు రెడీ? నేను ఒక వచనం చదువుతాను, నేను 1వ వచనం చదువుతాను, మీరు 2వ వచనం చదవండి. తర్వాత నేను 3వ వచనం చదువుతాను, మీరు 12వ వచనం చదవండి. ఓకే. మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమునకు దీనిని ఇచ్చేదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి. మూడవ వచనం, మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. 12వ వచనం, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనులు నీ ప్రజలే గదా అనేను. మోషే నీ సన్నిధి అందరం కలిసి చదువుదాం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడుదుమని ఆయనతో చెప్పెను. దేవుడి వచనాల ద్వారా మనందరితో మాట్లాడి బలపరచునుగాక. హల్లెలూయా. ఆర్ యు రెడీ ఫర్ ద వర్డ్? God is taking us to next season in our life. దేవుడు మరొక క్రొత్త సీజన్లో దేవుడు మనల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. వెరీ సూన్, ఇన్ ఫ్యూ మినిట్స్ we are going to finish the 2023 and we are going to enter into a new season in our life. మన జీవితంలో ఒక క్రొత్త సంవత్సరంలోనికి, ఒక క్రొత్త అధ్యాయంలోనికి ఈ రాత్రి దేవుడు మనందరినీ నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. when we look to this chapter, ఈ అధ్యాయానికి ముందు మనం ఒకవేళ గమనిస్తే 32వ అధ్యాయంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగింది. ఇశ్రాయేల్ని దేవుడు ఎలా విడిపించాడో ఉదయం జ్ఞాపకం చేశాను. 430 సంవత్సరాల భయంకరమైన బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించి ప్రతి అడుగున వారి జీవితాల్లో అద్భుతాలు చేసి 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించిన దేవాతి దేవుని నామాన్ని వారు గొప్పగా ఘనపరిచి ఆరాధన చేశారు. 16వ అధ్యాయంలో నుండే దేవుని మీద మరలా వారు తిరుగుబాటు చేయటము సనగటం మొదలుపెట్టారు. బట్ గాడ్ వాజ్ సో ఫెయిత్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. వారికి దేవునికి మధ్య సంబంధం ఇంకా బలపడాలని, వారి జీవిత విలువలు పెరగాలని దేవుడు 19వ అధ్యాయంలో మోషేని సినాయి కొండ మీదకి పిలిచిన తర్వాత ఎన్నో ఆజ్ఞలు దేవుడు వారికి అనుగ్రహించాడు. అన్ని ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, ఈ భూమి మీద నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఏ వస్తువునే కానీ రూపమునే కానీ మీరు చేసుకొని దాని ఎదుట సాగిలపడకూడదు అని అంటే, ఆ 10 ఆజ్ఞల్లో ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటి ఆజ్ఞలోనే అట్టర్ ఫెయిల్ అయిపోయారు. హల్లెలూయా. మోషే ప్రార్థించడానికి 32వ అధ్యాయంలో సినాయి కొండ మీదకి వెళితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి రావటం ఆలస్యమైందని అహరోను దగ్గరికి వెళ్ళి వారు బలవంతం చేస్తే, అహరోను వారందరి దగ్గర బంగారాన్ని తీసుకొని ఒక దూడను తయారు చేసి వారి ఎదుట నిలబడినప్పుడు ఆ దూడ ఎదుట సాగిలపడి ఇలా అంటున్నారు, ఇదిగో మమ్మల్ని ఐగుప్తు నుండి నడిపించిన దేవత ఇదే. దేవుడికి చాలా కోపం వచ్చిందండి. గాడ్ వాజ్ సో ఫెయిత్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. 32వ అధ్యాయం వరకు దేవుడు ఎన్ని అద్భుతాలు వారి జీవితంలో దేవుడు జరిగించాడు. దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవుణ్ణే పక్కన పెట్టేశారు. దే డైరెక్ట్లీ కెప్ట్ గాడ్ అసైడ్ ఇన్ దేర్ లైఫ్. దేవుణ్ణి వారి జీవితంలో పక్కన పెట్టేసి ఆ దూడ ఎదుట సాగిలపడి ఆ దూడను పూజిస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. మోషేతో అంటున్నాడు, చూడు నీ ప్రజలు ఎంత భయంకరమైన పని చేశారో అని చెప్తే, మోషే కిందికి వచ్చినప్పుడు చూస్తే వారి జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ దూడ ఎదుట ఇష్టానుసారంగా నాట్యం ఆడుతూ సాగిలపడుతూ వారు ఎంత విచ్చలివిడిగా ఎంజాయ్ చేయాలో అంత విచ్చలివిడిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే, మోషే కోపంతో నిండుకున్నటువంటి వాడై మరి
దేవుని ఉగ్రత ఆ సమయంలో వారి మీదకి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వేల మంది దేవుని ఉగ్రతకు హతులైపోయారు. అందరి హృదయాలు కరిగిపోయాయి. ఎవ్రీబడి వాజ్ సైలెంట్ ఇన్ దేర్ లైఫ్. ఎందుకంటే దేవుడు చూపిన ఉగ్రత ఒక శత్రువు నుండి కాదు ఇప్పుడు వారికి సమస్య వచ్చింది, దేవుడే వారి మీద ఉగ్రత చూపించేశాడు. వారు చేసిన ఆ కార్యం దేవుని అంత భయంకరమైన కోపంలోనికి నడిపించి అనేక మంది ఇశ్రాయేలులు ఆ దినాన మరణం చూడగలుగునట్లుగా దేవుడు వారి జీవితంలో ఉగ్రతను చూపించాడు. ఇశ్రాయేలు అనుకున్నారు, ఇక మనం ఇక్కడితో అయిపోయాం. గాడ్స్ వ్రాత్ ఈస్ సో డిఫికల్ట్. దేవుని ఉగ్రత మనం తట్టుకోలేనంత భయంకరంగా ఉన్నది, ఇక మన జీవితాలు అయిపోయినాయి అనుకొని ఉన్నారు. బట్ దేవుడు 33వ అధ్యాయంలో మరలా వారితో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇన్ స్పైట్ ఆఫ్ డిఫికల్టీస్, మరి మరణకరమైన వార్తలు, ఏమండి, ఇబ్బందికరమైన పరిస్థితులు, శ్రమలు, వేదనలు, ఇక మన జీవితంలో హోప్ లేదు, ఇక దేవుడు మన మీద ఉగ్రత చూపించడం మొదలుపెట్టాడు, ఇక మన జీవితాలు ఫినిష్ అయిపోతున్నాయి అనుకునే సమయంలో మరలా ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు. యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకు వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమునకు దీనిని ఇచ్చేదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. దే హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ డే ఇన్ 32 చాప్టర్. 32వ అధ్యాయంలో భయంకరమైన దినాన్ని వారు ఫేస్ చేశారు. 32వ అధ్యాయంలో వారు ఫెయిల్యూర్లో ఉన్నారు. 32వ అధ్యాయంలో దేవుని నిబంధనను మీరి దేవునికి వ్యతిరేకంగా పనిచేశారు. 32వ అధ్యాయంలో వారు మరణాన్ని చూశారు. వారి బంధువులు అనేకులు చనిపోయారు. 32వ అధ్యాయంలో దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. ఆత్మీయ జీవితంలో కంప్లీట్గా కుప్పకూలిపోయారు. బట్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. దేవుడు వారిని విడిచిపెట్టి అరణ్యంలోనే వారిని వదిలివేసిన వాడు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. బట్ స్టిల్ గాడ్ వాంట్ టు చేంజ్ దేర్ లైఫ్స్. గాడ్ ఈస్ స్పీకింగ్ టు దెమ్. 33వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, మీరు ఇక్కడ నుండి లేచి నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మీరు వెళ్ళండి అని అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చేదైన అనుభవంలో నుండి దేవుడు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పాలు తేనెలు అనుభవంలోనికి దేవుడు తీసుకుని వెళ్తా ఉన్నాడు. డస్ ఎనీబడి హ్యాస్ ఎ బిటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్ 2023? మీలో ఎవరికైనా 2023లో ఏదైనా చేదైన అనుభవాలు ఉన్నాయా? ఒక్కరికే ఉన్నదంట, ఒక్క నవీన్కి ఒక్కడికే ఉన్నది. ఓకే, దెర్ ఆర్ మెనీ పీపుల్ బట్ దే డోంట్ వాంట్ టు రైజ్ దేర్ హ్యాండ్స్. హల్లెలూయా. బట్ ఆ చేదైన అనుభవంలో నుండి ఒక మధురమైన అనుభూతిలోనికి దేవుడిని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగినవాడు. యువర్ పాస్ట్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ గాడ్స్ ప్రామిస్. నీ గతము దేవుని వాగ్దానము కంటే ఏమాత్రము గొప్పది కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి దైవజనమ, దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ గతం ఈ 2023లో హౌ బ్యాడ్లీ యూ మే బి ఫెయిల్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎంత భయంకరంగా ఓడిపోయావో నాకు తెలియదు. నీ జీవితంలో అనేక విషయాల్లో ఓటమి పాలండవచ్చు. నీవు అనుకున్నది ఏది నీ జీవితంలో జరిగి ఉండకపోవచ్చు. దేర్ మే బి లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్స్, దేర్ మే బి లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ యువర్ లైఫ్. బట్ టునైట్ గాడ్ ఈస్ టెలింగ్ యూ, గాడ్ వాంట్స్ టు ఓపెన్ ఎ 33rd చాప్టర్ ఇన్ యువర్ life, telling that he wants to lead you in the land where honey and milk flows. ఎక్కడైతే పాలు తేనెలు ప్రవహిస్తున్నాయో ఆ దేశంలోనికి దేవుడిని నడిపించాలని ఆసక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక మార అనుభవంలో నుండి మధురమైన అనుభవంలోనికి, ఒక మరణకరమైన అనుభవంలో నుండి ఒక జీవంతో కూడినటువంటి అనుభవంలోనికి, ఒక శ్రమల అనుభవంలో నుండి ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి, 32వ అధ్యాయంలో శ్రమ నొందిన నీ జీవితాన్ని 33లో గొప్ప ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపించాలని మాట్లాడుతూ ఉన్నాడు. యువర్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. హల్లెలూయా. You have failed God, but He is so faithful in your life. You have messed up your life, but God is so merciful in our lives. మన జీవితాల్లో ఓడిపోయినా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మన జీవితం కలగురగంపకంలా మారిపోయినా మన దేవుడు కనికరాన్ని ఇంకా మన జీవితంలో చూపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. No matter how badly you have failed in your life, still there is a hope for you in the coming year 2024. నీ జీవితంలో అనేక విషయాల్లో ఓడిపోయావేమో, అనుకున్నది నీ జీవితంలో జరగక సతమతమైపోయావేమో. గాడ్ ఈజ్ ఓపెనింగ్ ఎ న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో ఆరంభిస్తా ఉన్నాడు.
ఏమన్నాడు తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మీరు లేచిపోండి, నేను నీకు ముందుగా నా దూతను పంపి ఎవరు వెళ్ళగొడతాడంట? కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివీయులను, యెబూసీయులను. అక్కడ నీ ప్రాబ్లమ్స్ అన్నీ రాసుకో. హల్లెలూయా. కనానీయుల దగ్గర ఒక ప్రాబ్లం రాసుకో, పెరిజీల దగ్గర ఒక ప్రాబ్లం రాసుకో. నీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవన్నీ రాసుకొని ఇలా చదవాలి. హల్లెలూయా. నేను నీకు ముందుగా దూతను పంపి, ఓకే, నీ ఆర్థిక సమస్యలను, కుటుంబ సమస్యలను, అవమానములను, నిందలను, కష్టములను, బాధలను, మరణకరమైన పరిస్థితులను, రోగములను, నీ జీవితంలో కృంగుదలను వెళ్ళగొట్టేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడి వరకు బాగానే ఉన్నది. ఆ కింది వచనంలో ఏమంటాడు తెలుసా? మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మాత్రం మీతో రానంటున్నాడు. ఏది కావాలి చెప్పండి? నువ్వు రాకపోయినా పర్లేదు ప్రభువా, వీటన్నిటిని నిలగొట్టేయమంటావా? చెప్పండి, ఎంతమంది కావాలి? రెండో వచనం వరకు నెరవేరితే చాలా. హల్లెలూయా. నేను అనుకుంటాను ఇశ్రాయేల్ అందరూ హ్యాపీగా ఉన్నారేమో. ఆయన వచ్చినా రాకపోయినా, మీరు వస్తే ఏంది రాపోతే ఏంది, మాకు ఇవ్వాల్సింది ఇస్తానంటున్నాం, ఇంకంతకంటే మాకేమీ కావాలి. హల్లెలూయా. పీపుల్ మే బీ సాటిస్ఫైడ్, బట్ మోసెస్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ప్రజలకు తృప్తిగా ఉందేమో, ఆయన రాకపోయినా ఎవరినో దూతని, అసిస్టెంట్ ఎవరినో పంపిస్తాడంట. ఆయన రాకపోయినా పర్వాలేదు, ఆ పంపించేవాడితో మన పనులన్నీ సాగిపోతే అంతకంటే మనకేం కావాలి అనుకునేటువంటి ప్రజలుగా వాళ్ళు ఉన్నారేమో. బట్ మోసెస్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. హల్లెలూయా. 33వ అధ్యాయంలో మోషేని డిస్కరేజ్ చేసింది ఇది ఒక్క విషయమే. దేవుడు అన్నాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో విత్ యూ బికాస్ యు ఆర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ కమింగ్ విత్ యూ, నీతో దేవుడు రాకపోతే నీ జీవితం ఇంకా అస్తవ్యస్తంగా ఉంటుంది. దేవుడే లేకపోతే ఆయన ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోవటం వల్ల పెద్ద లాభమేమీ లేదు ప్రియమైన బిడ్డలారా. వెన్ గాడ్ ఈజ్ దేర్ విత్ యూ, ఎవ్రీథింగ్ యూ హ్యావ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక నిరీక్షణతో కూడిన అద్భుతమైన మాట ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, కానీ వారి మీద కోపంతో దేవుడు అంటున్నాడు, నేను మీరు పరిస్థితి ఎలా ఉన్నా సరే నా నిబంధన మాత్రం తప్పిపోవట్లేదు. అబ్రహాముకు వాగ్దానం చేశాను కాబట్టి అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని మీ జీవితంలో నేను నిశ్చయముగా నెరవేరుస్తాను. కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, యెబూసీయులను అందరినీ వెళ్ళగొట్టి ఆ దేశాలను మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం. అయితే నేను రాను కానీ నా దూతను మీతో కూడా పంపిస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో మోషేలాగా మారిపోవాలి. 12వ వచనం నుండి మనం క్రిందికి చదివితే మోషే అంటున్నాడు, అయ్యా నీ కటాక్షం మా మీద ఉన్న ఎడల నీ సన్నిధి మాతో రావాలి. హల్లెలూయా. అక్కడ మోషే ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. నీ పేరును బట్టి, ఓకే, నిన్ను ఎరిగి ఉన్నానని నీ కటాక్షం నీ కలిగినదని నువ్వు చెప్పావు కదా. ఇఫ్ యువర్ గ్రేస్ అండ్ మెర్సీ ఈజ్ అపాన్ మీ, నీ కటాక్షం నా మీద ఉంటే నీ మార్గం నాకు తెలియచేయి. నీ కటాక్షం నా మీద ఉంటే నీ సన్నిధి నాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుండి తోడుకొని పోవద్దు. హల్లెలూయా. 2024లో నువ్వు దేవుణ్ణి అడగాల్సిన ఒకే ఒక ప్రార్థన ఏంటంటే, లార్డ్ యువర్ ప్రెజెన్స్ షుడ్ గో విత్ మీ. నీ సన్నిధి నాతో కూడా రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. నో మ్యాటర్ హౌ గ్రేట్ బ్లెస్సింగ్స్ యూ మే గివ్ ఇన్ అవర్ లైఫ్స్. మా జీవితాల్లో నీవెంత గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చినా నీవే లేకపోతే, నీ సన్నిధే మాకు లేకపోతే మాకేమీ అక్కర్లేదని మోషే అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు మోషేలా దేవుని సన్నిధిని 24వ సంవత్సరం కొరకు కోరుకోవటానికి ఇష్టపడితే నీ జీవితం ధన్యమైనది ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. ఆస్ గాడ్ హ్యావ్ ఎ హంగర్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి కొరకు నీ హృదయంలో ఆకలి కలిగి ఉందువుగాక. మోషే ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుండి తోడుకొని పోవద్దు. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా.
అట్లు మేము అనగా నేనును ఈ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లోనూ ప్రత్యేకింపబడిన వారముగా ఉంటాము. వెన్ గాడ్స్ ప్రెజెన్స్ విల్ బీ విత్ యూ, దేవుని సన్నిధి నీతో ఉంటే యూ విల్ ఆల్వేస్ లుక్ వెరీ స్పెషల్. హల్లెలూయా. ఎంతమంది స్పెషల్గా కనబడాలని ఆశపడుతున్నారు? ఇఫ్ యూ వాంట్ టు లుక్ స్పెషల్, లెట్ గాడ్స్ ప్రెజెన్స్ గో విత్ యూ. హల్లెలూయా. నా ఆశ ఏంటంటే 2024 సంవత్సరంలో ఏ రోజు దేవుని సన్నిధి లేకుండా మన జీవితంలో గడవటానికి వీల్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. యాజ్ యు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్, ఈ రోజు నుండి, ఈ 2024 మొదటి రోజు నుండి మనం దేవుని ఒక ప్రార్థన అడగబోతున్నాం. మోషే వలె, ప్రభువా నీ సన్నిధి రాకపోతే నేను ఉద్యోగానికి వెళ్ళను, నీ సన్నిధి రాకపోతే నేను వ్యాపారంలోనికి వెళ్ళను, నీ సన్నిధి రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. లెట్ యువర్ ప్రెజెన్స్ గో విత్ మీ. నేను ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి నాతో రావాలి, నీ సన్నిధిని తీసుకొనే నేను వెళ్తాను. హల్లెలూయా. దేవుని సన్నిధి మనతో రావాలంటే మనం ఎక్కడ కూర్చోవాలి? ఆయనతో కూర్చోవాలి. నువ్వు ఆయనతో కూర్చుంటే రోజంతా ఆయన నీతో వస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సమజైందా? కొంచెమన్నా సమజ్గా. ఇఫ్ యూ వాంట్ గాడ్స్ ప్రెజెన్స్, యూ హ్యావ్ టు బీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. నీకు దేవుని సన్నిధి కావాలంటే నీవు దేవుని సన్నిధిలో కూర్చోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మోషే దేవుని సన్నిధిని కోరుకుంటా ఉన్నాడు. ఈ రాత్రి మన ప్రార్థన ఒకటే ఉండాలి. 2024లో ప్రభువా నీ సన్నిధి నిత్యము నాతో కూడా వచ్చునుగాక. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా దేవుని సన్నిధి నాతో రావాలని ఆ ఒక్క ప్రార్థన నీ హృదయంలో బలముగా చేయాలి. మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాతో రావాలి, నీ మార్గము నీవు నాకు తెలియజేయమంటా ఉన్నాడు. హల్లెలూయా. మోసెస్ ప్రేయర్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ప్రేయర్స్. ఎందుకంటే ఆయన దేవుని, ఇందాకే చెప్పాడు, దేవుని సన్నిధిని కలిగిన మేము ప్రజలందరిలో ప్రత్యేకముగా ఉంటామన్నాడు కదా. ఈయన ప్రార్థనలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అద్భుతాలు అడుగుతూ ఉన్నారు, మోషేనేమో దేవుని మార్గం ఏంటో తెలియజేయమని అంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఇజ్రాయలైట్స్ వాంట్స్ మిరాకిల్స్ ఆఫ్ గాడ్, బట్ మోసెస్ వాంట్ ద మిరాకిల్ వర్కర్ గాడ్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. ఇశ్రాయేలులకు అద్భుతాలు కావాలి, మోషేకి అద్భుతాలు చేసే దేవుడే కావాలి. వాళ్ళ అద్భుతాలు చూపించమంటే నిన్ను తెలుసుకోవడానికి నాకు నీ మార్గాన్ని చూపించమని మోషే అడుగుతా ఉన్నాడు. ఆ క్రింది వచనాలు మీరు ఇంకా 17 నుండి క్రిందికి చదివితే మోషే అంటాడు, అయ్యా నీ మహిమను నాకు చూపించమంటా ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్ విచ్ మోసెస్ ఈజ్ మేకింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ 3 ప్రార్థనలు నీ ప్రార్థనలుగా మారిపోవును గాక. ఒకటి, ప్రభువా నీ సన్నిధి నాతో కూడా రావాలి. రెండవది, ప్రభువా నీ మార్గములను నాకు తెలియచేయము. మూడవది, ప్రభువా నీ మహిమను నాకు కనబరచము. హల్లెలూయా. ఎవ్రీడే ఈ 2024 సంవత్సరంలో ప్రతిరోజు దేవుని సన్నిధి నీతో కూడా వచ్చునుగాక. 2024 సంవత్సరంలో ప్రతిదినం దేవుడు తన మార్గములను నీకు తెలియచేయునుగాక. 2024 సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేవుని మహిమను నీ జీవితంలో చూచుదువుగాక. దేవుడు మార్తతో అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నో మ్యాటర్ హౌ బ్యాడ్ ఈజ్ యువర్ చాప్టర్ 32. నీ జీవితంలో 32వ అధ్యాయములే ఈ 23వ సంవత్సరం ఎంత బ్యాడ్గా ఉన్నప్పటికీ 24లో దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా నడిపించడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు ప్రే లైక్ మోసెస్, దేర్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఈ రాత్రి మనం ప్రభువుని అడుగుదామా? ప్రభువా నీ సన్నిధి నాతో వచ్చునుగాక. ప్రభువా నీ మార్గమును నాకు తెలియచేయము. ప్రభువా నీ మహిమను నాకు కనబరచుము. మోషే ప్రార్థన దేవుడికి చాలా నచ్చేసింది. దేవుడు అంటున్నాడు, నా మంచితనం అంతటిని నేను నీ ఎదుట కనబరుస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్స్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్, ఆస్క్ ఫర్ హిస్ ప్రెజెన్స్. ఆయన మంచితనం చూడాలంటే ఆయన సన్నిధి కొరకు అడుగు. ఆయన మంచితనం చూడాలంటే ఆయన మార్గముల గురించి అడుగు. ఆయన మంచితనం నీ జీవితంలో చూడాలంటే ఆయన మహిమ కొరకు అడుగు. దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా నడిపించబోతున్నాడు. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దిస్ డే ఈజ్ ఎ మిరాకిల్ డే ఇన్ యువర్ లైఫ్. ఇన్ ఎ వెరీ ఫ్యూ మూమెంట్స్, డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యాజ్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుచుంటుండగా God has something to say to you. దేవుడు నీతో ఈ మాట చెప్తున్నాడు. నీవు లేచి బయలుదేరి
నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసినటువంటి ఈ దేశంలోనికి నీవు అడుగు పెట్టుము. అక్కడ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2023లో చేదైన అనుభవాలు నీ జీవితంలో ఉండవచ్చు. 2023లో అపార్థాలు నీ బ్రతుకులో ఉండవచ్చు. 2023లో కృంగిపోయినటువంటి పరిస్థితులు నీ బ్రతుకులో ఉండవచ్చు. 2023లో ఎవరికి చెప్పుకోలేనటువంటి బలహీనతల్లో, కృంగుదలలో నీ జీవితం సతమతమైపోయి ఉండవచ్చు. 2023లో మరణకరమైనటువంటి సంభవాలు ఎన్నో నీ జీవితంలో ఎదుర్కొని ఉండవచ్చు. ఏమి కాబోతుందో నా జీవితం అన్నటువంటి ప్రశ్న, ప్రతిదినం ఒక భయం, ప్రతిదినం ఒక కంగారు, ప్రతిదినం ఒక వేదనతో ఈ 2023ను ముగిస్తున్నావేమో. గాడ్ ఈజ్ ఓపెనింగ్ అనదర్ న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని, నూతన అధ్యాయాన్ని దేవుడు తెరిచి ఉంచుతా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరం, ఈ వాగ్దాన సంవత్సరంలో పాలు తేనెలు నీ జీవితంలో ప్రవహించబోతున్నాయి. ఆశీర్వాదాలు వెల్లువలై పారబోతున్నాయి. నీవు ఆశీర్వాదాలు పొందుకోవటం కాదు, యు ఆర్ గోయింగ్ టు బీ ఎ బ్లెస్సింగ్. నీవే ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. నీవే ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. నీవే ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. దేవుడు అంటున్నాడు, కనానీయులను, పెరిజీయులను, హివీయులను, యెబూసీయులను నేను వెళ్ళగొడతానని అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నిన్ను అవమానానికి గురి చేసిన, నిన్ను కష్టాల పాలు చేసిన ప్రతి సమస్యను, అవమానాన్ని, నిందను, శ్రమను, ఆర్థిక ఇబ్బందిని, రోగమును ఈ రాత్రి దేవుడు వెళ్ళగొట్టి నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే సంవత్సరంలోనికి, పాలు తేనెలు ప్రవహించే సంవత్సరం వంటి ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. అయితే ఈ రాత్రి మనం దేవుని అడుగుదాం, అయ్యా నీ సన్నిధి మాతో రావాలి, నీ సన్నిధి మాతో రావాలయ్యా. అయ్యా నీ సన్నిధి మాతో రావాలి. నీ సన్నిధి రాకపోతే మేము ఈ 2024లో మాకొద్దు ప్రభువా. వీ డోంట్ వాంట్ దిస్ ఇయర్ 2024 ఇఫ్ యువర్ ప్రెజెన్స్ ఈస్ నాట్ కమింగ్ విత్ us లార్డ్. నీ సన్నిధి మాకు కావాలయ్యా, నీ సన్నిధి మాకు కావాలి ప్రభువా. ఐ వాంట్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. నీ సన్నిధి లేకపోతే నేను బలహీనుడను మా ప్రభువా. నీ సన్నిధి లేకపోతే నేను చచ్చిన వాడనే ప్రభువా. నీ సన్నిధి లేకపోతే మేమెంతో కృంగిపోయిన వారమే మా ప్రభువా. నీ సన్నిధిలో బలం, నీ సన్నిధిలో ఆశీర్వాదం, నీ సన్నిధిలో దీవెన, నీ సన్నిధిలో మహిమ, నీ సన్నిధిలోనే అద్భుతాలు ఉన్నాయి కనుక లార్డ్ హెల్ప్ us to have your presence every day in our lives, oh God. అందరం లేచి నిలబడదామా? Just we have a 5 minutes with us. Sincerely let us commit our lives at the feet of Jesus. మన ముందు ఉన్నటువంటి 5 నిమిషాలు దేవుని సన్నిధిని మనం సమర్పించుకుందాం. సంగమా, 2024 there is a hope for you. God wants to bless you abundantly. God is opening 33rd chapter in your life. నిర్గమ కాండములో 33వ అధ్యాయాన్ని తెరిచిన దేవుడు నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని తెరుస్తూ ఉన్నాడు. 32లో మరణాన్ని చూశారు, 32లో దేవుని ఉగ్రతను చూశారు, 32లో అవమానాన్ని చూశారు. నీ జీవితంలో 2023లో ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూసావేమో. పాలు తేనెలను చూడబోతున్నావు. శత్రువులు పారిపోవటం చూస్తా ఉన్నావు. శ్రమలు నీ జీవితాన్ని విడిచిపెట్టడం చూడబోతున్నావు. దేవుని సన్నిధి నీ జీవితంలో చూడబోతున్నావు. దేవుని మార్గాల్ని అనుభవించబోతున్నావు. 2024 అంతయు దేవుని మహిమను మనము కన్నులారా చూడబోతున్నాం. ఆయన మంచితనం అంతయు మన ఎదుట దేవుడు కనబరచబోతా ఉన్నాడు. God is going to show us his goodness in our lives all through this. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.